దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి నుండి డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తిగత జాతక పరిశీలనకు ఈ విషయాల్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వబడును. జన్మ సంధి లగ్న సమయం సరిదిద్దడానికి, కెరియర్ సంబంధ నిర్ణయంలో సరైన సలహాలు, వివాహం ఎవరితో ఏ యోగంలో చేసుకుంటే బాగుంటుంది, ఇరువురి వివాహ ప్రాప్త పొంతనాలు, అది పెళ్లి వరకు వెళుతుందా లేదా, మీ స్వంత నిర్ణయంతో వివాహమయ్యాక ఫెయిల్ అయి ఉంటే విడాకుల్లో నిర్ణయాలు మరియు రెండవ వివాహ ప్రాప్తం ఉందా, విదేశీయాన యోగం వెళ్ళవచ్చా, వెళితే మంచిదా, డిఎన్ఏ పరంగా పేరు మరియు ఇంటి వాస్తు సరిచేయడం, గురువుగారిని అడగకూడనివి ఏవంటే నిర్ణయాలు మునిపే మీరు తీసేసుకుని అవి ఎలాగుంటాయి, ఎప్పుడు జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫలానా విషయం జరగాలంటే పరిహారాలు ఏమిటి, ఇలాంటివి అడగాలనుకునే వారికి అపాయింట్మెంట్ తిరస్కరించబడును. గమనించగలరు. ఉత్తరా నక్షత్రంలో ఒకరు పుట్టారు. రాశిపడి నక్షత్రం గాను, లగ్న పాయింట్ పడి నక్షత్రం గాను, లగ్నాధిపతి పడి నక్షత్రం గాను పుట్టారు. అప్పుడు ఎవరితో వివాహానికి వెళ్తే వీళ్ళు ప్రథమ వివాహం బాగుంటుంది అనేది చూసినప్పుడు అశ్విని, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలతో వివాహం చేసుకోవచ్చు. మరియు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో కానీ వివాహానికి వెళ్తే ఈ చెప్పిన 7 నక్షత్రాల వారితో రాశిపడి నక్షత్రం గాని, లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని, లగ్నాధిపతి పడి నక్షత్రం గాని ఉంటే అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారితో ఎట్టి పరిస్థితుల్లో వివాహానికి వెళ్ళకూడదు అనేది మళ్ళీ చెప్తున్నాను.